సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిపై కాసేపట్లో క్లారిటీ రానుంది. సిపిఐ కార్యదర్శి వర్గ సమావేశం కొనసాగుతోంది. పొత్తులో భాగంగా సిపిఐకి ఒక స్థానం కేటాయించింది కాంగ్రెస్. రేసులో చాడా వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం యాదవ్, తక్కేళ్లపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిపై కాసేపట్లో క్లారిటీ రానుంది. సిపిఐ కార్యదర్శి వర్గ సమావేశం కొనసాగుతోంది. పొత్తులో భాగంగా సిపిఐకి ఒక స్థానం కేటాయించింది కాంగ్రెస్. రేసులో చాడా వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం యాదవ్, తక్కేళ్లపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిపై కాసేపట్లో క్లారిటీ రానుంది. సిపిఐ కార్యదర్శి వర్గ సమావేశం కొనసాగుతోంది. పొత్తులో భాగంగా సిపిఐకి ఒక స్థానం కేటాయించింది కాంగ్రెస్. రేసులో చాడా వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం యాదవ్, తక్కేళ్లపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. సిపిఐ కార్యవర్గ సమావేశం కొనసాగుతా ఉంది. కేటాయించిన ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ రానున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఒకవైపున సిపిఐ కార్యదర్శి వర్గ సమావేశం కొనసాగుతా ఉంది. ఆశావాహులు కూడా ఎక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? ఎవరి వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా? గుడ్ ఈవినింగ్. మొత్తానికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ తమకు మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ ఒక స్థానాన్ని కేటాయించాలని చెప్పేసి ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. మొన్న గడిచిన 2 రోజుల కిందట గాంధీ భవన్ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ తో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆ సిపిఐ నుంచి సిపిఐ స్టేట్ సెక్రటరీ కూనన్వేని సాంబశివరావు, ఇతర సీనియర్ పార్టీ నేతలు అందరూ కూడా దాదాపు 2.5 గంటల పాటు సమావేశమయ్యారు. అయితే మిత్రపక్షంగా గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మిత్రపక్షంగా కొనసాగుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రభుత్వ ఇతరత్ర అంశాలకు మద్దతుగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీలకు సంబంధించిన విషయంలో తమకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందిగా, తమకు ఒక స్థానాన్ని కేటాయించాల్సిందిగా ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ నిర్వహించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగానే ఆన్సర్ చేసింది. దానిలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం తర్వాత సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మక్తుం భవన్లో, హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి మక్తుం భవన్లో కార్యవర్గ సమావేశము ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ పార్టీ నిర్ణయించింది. దానిలో భాగంగా పలువురు పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. సిపిఐ నుంచి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి, మాజీ సిపిఐ స్టేట్ సెక్రటరీగా పనిచేసినటువంటి చాడా వెంకటరెడ్డితో పాటుగా తక్కేళ్లపల్లి శ్రీనివాసరావు, అదేవిధంగా నెల్లికంటి సత్యం, ముగ్గురు పేర్లు కూడా బలంగా సిపిఐ నుంచి ప్రతిపాదించే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నెల్లికంటి సత్యం గతంలో మునుగోడులో అధ్యాయాలని చెప్పేసి కూడా సిపిఐ భావించింది. ఆ తర్వాత అనేక కారణాల వల్ల సిపిఐ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే చాడా వెంకటరెడ్డి బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిపిన తర్వాత 2014 నుంచి సుదీర్ఘకాలం సిపిఐకి స్టేట్ సెక్రటరీ వ్యవహరించారు. పరిచయాలు కూడా ఉన్నాయి. సో ఈ సీట్ ఆయన కేటాయిస్తే బాగుంటుందా లేదన్న ఆలోచనలో ఉన్నట్టు కూడా సిపిఐ రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా జాతీయ నాయకత్వం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకనంటే ఒకవేళ చాడా వెంకటరెడ్డి కేటాయిస్తే కనుక మిగతా బీసీ వర్గాల నుంచి, ఎస్సీ వర్గాల నుంచి కొత్త వ్యతిరేకత అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపైన కూడా మల్లగులాలు పడుతుంది సిపిఐ రాష్ట్ర కార్యవర్గం. కాసేపటి తర్వాత ఇవాళ ఈ పార్టీ నుంచి, సిపిఐ నుంచి ఎవరిని తాము నిలబెట్టిన అంశం పైన ఇలా ఒక గంట తర్వాత కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. నవీన్. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.